హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సిఇఓ పార్ట్ 18. ఇక కథలోకి వెళ్తే, అప్పుడు వర్ష, హా అవును, కంపెనీలో జాయిన్ అవ్వాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలని చెప్పారు. ఇప్పుడు వాటి గురించి ఎందుకు, అయినా ఇప్పుడు వాటితో పనేంటి అని అడుగుతుంది. అప్పుడు విశ్వ కన్నింగ్గా ఒక సైడ్ స్మైల్ ఇస్తూ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుంటూ కాళ్ళ మీద కాలేసుకొని నవ్వుతాడు. దాంతో వర్ష భయపడుతూ, ఏంటి సారెందుకు ఇలా నవ్వుతున్నారు, ఏమై ఉంటుంది అని టెన్షన్ పడుతుంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, ఇప్పుడు ఎందుకలా భయపడుతున్నావు, నేను చెప్తుంది బుద్ధిగా సైలెంట్గా విన్నావంటే ఇప్పుడు ఇలా భయపడుతూ ఉండేదానివా చెప్పు అని అంటాడు. అప్పుడు దానికి వర్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ విశ్వని, సరే నువ్వు మరీ అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాలే అని అంటూ తను వస్తున్నప్పుడు తనతో తెచ్చిన డాక్యుమెంట్స్ని తన జాకెట్లో నుంచి తీసి పట్టుకుంటాడు. వాటిని చూసి వర్ష, ఇదేంటి, ఇవేం డాక్యుమెంట్స్ అని అనుకుంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, ఇవేం డాక్యుమెంట్స్ అని అనుకుంటున్నావా, ఇవే నువ్వు కంపెనీలో జాయిన్ అయ్యే ముందు కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసి సైన్ చేసావే, అవే ఇవి అని చెప్తూ ఆ డాక్యుమెంట్స్ని చూపిస్తాడు. అప్పుడు వర్ష, అయినా అవి నార్మల్ ఫార్మాలిటీసేగా అని అంటుంది. అప్పుడు విశ్వ, లేదు నువ్విక్కడే పప్పులో కాలేసావు, నువ్వు అనుకుంటున్నట్టు ఇవి నార్మల్ కంపెనీ ఫార్మాలిటీస్ కావు అని అంటాడు. అప్పుడు వర్ష, ఏంటి ఇవి కంపెనీ డాక్యుమెంట్స్ కాదా అని షాకింగ్గా అంటుంది. అప్పుడు విశ్వ, అవును, ఇది కంపెనీ డాక్యుమెంట్స్ కావు, ఇవి నేను డిజైన్ చేసిన డాక్యుమెంట్స్, దీనికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే నువ్వు అనుకుంటున్నట్టు ఇవి నార్మల్ డాక్యుమెంట్స్ కావు, ఇవేంటంటే నా కంపెనీలో నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలంటే 2 ఇయర్స్ వరకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కంపెనీ నుంచి జాబ్లో నుంచి వెళ్ళనని నీ ఇష్టపూర్వకంగా నువ్వు నాకు ఇస్తున్నట్టు నీకై నువ్వుగా స్వయంగా నీ చేతులతో సంతకం చేసిన డాక్యుమెంట్స్ ఇవి అని చెప్తూ ఆ డాక్యుమెంట్స్ని వర్ష ముందు పెడతాడు. అప్పుడు వర్ష వాటిని చూసి, ఏంటి సార్ మీరు అనేది, నేను సైన్ చేసింది కంపెనీ డాక్యుమెంట్స్ పైన కదా, మరేంటి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు అని అంటూ ఆ డాక్యుమెంట్స్ని చేతిలోకి తీసుకుంటుంది. అలా ఆ డాక్యుమెంట్స్ని అంతా చూసి, నో, ఇది చీటింగ్, నేను దీనికి అస్సలు ఒప్పుకోను, మీరు మోసం చేసి నాతో సైన్ చేయించుకున్నారు, నేనేమి నా ఇష్టపూర్వకంగా వీటిపైన సైన్ చేయలేదు, కాబట్టి ఈ డాక్యుమెంట్స్ చెల్లవు, ఈ డాక్యుమెంట్స్ అడ్డు పెట్టుకొని నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యేలా చేయాలనుకుంటున్నారు, అయినా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటేగా మీరు అనుకుంటున్నట్టు జరిగేది, నేను ఇప్పుడే వీటిని చింపేస్తాను అని అంటూ ఆ డాక్యుమెంట్స్ని చింపేస్తుంది. అప్పుడు విశ్వ, ఏ వర్ష, ఏం చేస్తున్నావు, అలా చెయ్యకు అని అంటూ వర్ష దగ్గరికి వస్తాడు. కానీ విశ్వ వర్ష దగ్గరికి వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వర్ష చింపేసి ఉంటుంది. వాటిని చూసి, ఛా, ఎంత పని చేసావు వర్ష, ఇప్పుడెలా, నిన్నెలా మళ్ళీ కంపెనీలోకి తీసుకెళ్ళాలి అని అంటూ మళ్ళీ అంతలోనే నవ్వుతాడు. అప్పుడు వర్ష, ఏంటి సార్, డాక్యుమెంట్స్ చింపేశానని ఇక ఏం చెయ్యాలో తెలియక ఇలా నవ్వుతున్నారా అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, అహహ, వర్ష వర్ష, పిచ్చి వర్ష, నువ్వేమనుకుంటున్నావు అసలు, ఈ విశ్వవర్మని ఇంత తక్కువ అంచనా ఎలా వేస్తున్నావు, నీకు నా గురించి పూర్తిగా తెలియదు వర్ష, నువ్వు ఇప్పుడు చింపింది అలాగే నువ్వు అనుకుంటున్నట్టు అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావు, ఓన్లీ కాపీ మాత్రమే, అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేఫ్గా నా లాకర్లో భద్రంగా ఉన్నాయి, నువ్వు ఇప్పుడు చింపింది
ఓన్లీ కాపీ మాత్రమే అని చెప్తాడు. అప్పుడు అది విని వర్ష ఒక్కసారిగా నివ్వెరపోతుంది. అప్పుడు విశ్వ వర్ష ముందుకు వచ్చి తన ముఖంపై చిటిక వేసి, హలో వర్ష, ఏంటలా షాక్ అయిపోయావు? దీనికి ఎలా అయితే అసలు విషయం చెప్తే ఇంకేమైపోతావో అని అంటాడు. అప్పుడు వర్ష, ఇంకేంటి, ఇంకేం విషయం సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఇప్పుడు అదెందుకులే, దీనికే చాలా టెన్షన్ పడిపోతున్నావు, మళ్ళీ ఇప్పుడు అది చెప్పానంటే ఇంకేమైపోతావో అని అంటాడు. అప్పుడు వర్ష, సరే అదంతా నాకెందుకులే కానీ, మీరేం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మళ్ళీ ఆఫీస్కి రాను, జాబ్లో జాయిన్ అవ్వను అని స్థిరంగా చెప్పేస్తుంది. అప్పుడు విశ్వ, మొండి పట్టు పట్టకు వర్ష, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, వెళ్ళు, వెళ్ళి రెడీ అవుపో అని చెప్తాడు. అప్పుడు వర్ష, సార్ నేను చెప్తున్నాగా, ప్లీజ్ నన్ను ఇలా వదిలేసేయండి, నా చావేదో నేను చేస్తాను అని అంటుంది. అప్పుడు విశ్వ, వర్ష ఏం మాటలవి, అసలు ఏం మాట్లాడుతున్నావో కొంచెమన్నా అర్థమవుతుందా నీకు అని కోపంగా అంటాడు. మళ్ళీ అంతలోనే కొంచెం నార్మల్ అయి, వర్ష ఇప్పుడు నేను చెప్తుంది కానీ నువ్వు వినలేదనుకో, నువ్వు అగ్రిమెంట్పై సైన్ చేసావు, ఏదైనా కారణంతో నువ్వు జాబ్ వదిలేయాలి అనుకుంటే నువ్వు కంపెనీకి 50 lakhs కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కట్టలేకపోతే దానికి ఆల్టర్నేట్గా కంపెనీకి నువ్వు డబ్బు కట్టేంత వరకు నేను ఏది చెప్తే అది చెయ్యాల్సి ఉంటుంది అని దాంట్లో మెన్షన్ చేసి కూడా ఉంది. ఆ డాక్యుమెంట్స్ ఇదిగో ఇందులో ఉన్నాయి అని వర్షకు చూపిస్తాడు. అది విని వర్ష ఇక ఏం చెయ్యాలో తెలియక అలాగే సోఫాలో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడే కిచెన్లోకి వెళ్ళిన మంజు, అయ్యో సార్కి షుగర్ 2 స్పూన్సా 1 స్పూనా అడగలేదే, అడగొద్దాం అని అనుకుంటూ హాల్లోకి వస్తుంది. అలా హాల్లోకి వచ్చి వర్ష కళ్ళు తిరిగి పడిపోవడం చూసి, అయ్యో వర్ష, ఏమైందే, అలా పడిపోయావు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదే, అంతలోనే ఏమైందే నీకు అని అంటూ వర్ష దగ్గరికి వచ్చి వర్షను పిలుస్తుంటుంది. అప్పుడు విశ్వ, మంజు మీ ఫ్రెండ్కి ఏం కాలేదు, ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంచెం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్తాడు. అప్పుడు మంజు, హా సరే సార్ ఇప్పుడే తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది. అప్పుడు విశ్వ, ఏంటి నా ముఖం చూస్తున్నావు, మీ ఫ్రెండ్ ముఖంపై వాటర్ చల్లు అని చెప్తాడు. అప్పుడు మంజు, సరే సార్ అని వర్ష ముఖంపై వాటర్ చల్లుతుంది. దాంతో వర్ష మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. ఇక వర్ష కళ్ళు తెరవగానే అలా వర్షని మెల్లిగా సరిగ్గా కూర్చోపెట్టి, ఏమైందే అలా పడిపోయావు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అని మంజు అడుగుతుంది. అప్పుడు వర్ష విశ్వ వైపుకు చూస్తుంటుంది. అప్పుడు మళ్ళీ మంజు, ఏంటి నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు విశ్వసాన్ని చూస్తున్నావు ఏంటి అని అంటుంది. అప్పుడు విశ్వ, ఏం లేదు మంజు, చెప్పాగా, నీరసంతో పడిపోయింది అంతే అని అంటాడు. అప్పుడు మంజు తన మనసులో, సారేంటి ఇంత సింపుల్గా చెప్తున్నారు, వర్ష అన్నం తినలేదంటేనే ఆఫీస్ వదిలేసి మరి వర్ష కోసం వచ్చిన సార్ ఇప్పుడేంటి కళ్ళు తిరిగి తన ముందే పడిపోయినా ఇంత సింపుల్గా చెప్తున్నారు, ఏమై ఉంటుంది అసలు అని అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ విశ్వ, సరే వర్ష, ఇక నేను కింద కార్లో వెయిట్ చేస్తాను, 10 minutesలో త్వరగా రెడీ అయి వచ్చేసేయ్ అని అంటాడు. అప్పుడు మంజు, అదేంటి సార్ కాఫీ తాగకుండానే వెళ్తారా, ఉండండి ఇప్పుడే తెస్తాను అని అంటుంది. అప్పుడు విశ్వ, లేదు మంజు, ఇప్పుడు నాకంటే కూడా మీ ఫ్రెండ్కే కాఫీ చాలా అవసరం, మైండ్ హీట్ అయి ఉంటుంది, మీ ఫ్రెండ్కే ఇవ్వు కాఫీ అని చెప్పి కిందికి వెళ్తాడు. అప్పుడు మంజు, ఏంటే ఏమైంది, సారేంటి అలా అంటున్నారు, అసలు ఏమైందే ఇక్కడ
నిజంగా నీకు మైండ్ హీట్ అయిందా? నీకు కాఫీ కావాలా? అని అడుగుతుంది. అప్పుడు వర్ష, అమ్మా తల్లి నీకొక దండం, నువ్వే తాగు ఆ కాఫీ అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు మంజు, ఇదేంటి ఇలా నా మీదికి ఫైర్ అవుతుంది? ఇప్పుడు నేనేమన్నానని? అయినా నా చేతి కాఫీ తాగాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి, దేనికైనా రాసి పెట్టుండాలి అని అనుకుంటుంది. ఇక ఇక్కడ రూమ్లోకి వెళ్ళిన వర్ష ఏం చెయ్యాలో తోచక డైనామాలో పడిపోతుంది. ఏంటి వర్ష నీ పరిస్థితి ఇలా ఉందేంటే? అసలు నీ లైఫ్ ఎటుపోతుంది? కనీసం నీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా అసలు నీది నీకన్నా ఒక క్లారిటీ లేకుండా పోతుంది. చీనా బతుకు, అయినా అలా ఎలా ఏం చూడకుండా సైన్ చేసావే అని తనని తానే అనుకుంటుంది. సరే, ఇప్పుడు జరిగిపోయింది ఎలాగో మార్చలేం, అయిందేదో అయిపోయింది. ముందిప్పుడు ఏం చేయాలో అది ఆలోచించాలి. ఇప్పుడు విశ్వ నుంచి ఎలా తప్పించుకోవాలి? పోనీ ఆఫీస్కి వెళ్ళకుండా జాబ్ మానేద్దామంటే 50 lakhs కట్టాలి అంటున్నారు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడేర్చింది? ఇప్పుడు కానీ జాబ్కి వెళ్ళకుండా ఉందామంటే 50 lakhs కట్టాలి. లేదంటే సార్ చెప్పినట్టు సార్ ఏది చెప్తే అది చేయాలి. అసలు ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని ఆలోచిస్తుంది. ఇక అలా ఆలోచిస్తున్నప్పుడు అమ్మో, సార్ 10 minutesలో త్వరగా రెడీ అయి రమ్మన్నాడు, ముందైతే రెడీ అయి ఉందాం అని త్వరగా రెడీ అవుతుంది. ఇక అప్పుడే విశ్వ నుండి వర్షకు ఫోన్ వస్తుంది. అప్పుడు వర్ష ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా, ఎంతసేపు వెయిట్ చేయాలి అని అంటాడు. అప్పుడు వర్ష, హా సార్ వస్తున్నా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక మళ్ళీ అద్దంలో తనని తాను చూసుకుంటూ, తప్పదు, చచ్చినట్లు ఇక తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి. బీ బ్రేవ్ వర్ష, ఏదైతే అదైంది, నువ్వన్నిటినీ ఫేస్ చేయాలి, బీ స్ట్రాంగ్ అని తనను తాను మోటివేట్ చేసుకొని ఇక బయటకు వస్తుంది. ఇక అక్కడే హాల్లో ఉన్న మంజు, ఏంటి వర్ష రెడీ అయ్యావు, సార్ కూడా ఏంటి త్వరగా రెడీ అయ్యి రమ్మన్నాడు, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు వర్ష, అది మరి మంజు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తుంది. అది విని మంజు, ఏంటి వర్ష నువ్వనేది, నిజంగా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది వర్ష, ఐఎమ్ సో హ్యాపీ, మంచి నిర్ణయం తీసుకున్నావు, మైండ్లో ఏ భయాలు పెట్టుకోకుండా ఏం ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళు, సరేనా అని చెప్తుంది. అప్పుడు వర్ష, థ్యాంక్స్ మంజు, నువ్వు నా కోసం ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటే నేను నిన్ను వదిలేసి వెళ్తున్నాను, సారీ అని చెప్తుంది. అప్పుడు మంజు, అదేం కాదులే వర్ష, నువ్వు హ్యాపీగా వెళ్ళు, నా గురించి ఏం పట్టించుకోకు, నేను ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్తాలే అని చెప్తుంది. అప్పుడు వర్ష, ఓకే మంజు, ఇక నేను వెళ్తాను, సార్ కింద వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇక కిందికి వస్తుంది. ఇక ఇక్కడ కింద కారులో వెయిట్ చేస్తున్న విశ్వ వర్ష రావడం చూసి, ఏంటి వర్ష, ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి, ఆఫీస్కి టైం అవుతుంది, రా త్వరగా, కారెక్కు అని చెప్తాడు. అప్పుడు వర్ష, హా ఓకే సార్ అని వెనక డోర్ తీసి కూర్చుండబోతుంది. అప్పుడు విశ్వ, ఏ ఏం చేస్తున్నావు వర్ష అని అడుగుతాడు. అప్పుడు వర్ష, మీరేగా సార్ కారెక్కమన్నారు, అందుకే డోర్ తీశాను అని చెప్తుంది. అప్పుడు విశ్వ, ఏంటి వెనక సీట్లో నువ్వు కూర్చుంటే అందరికీ నువ్వు ఓనర్లా, నేను డ్రైవర్లా కనిపించాలా అని అంటాడు. అప్పుడు వర్ష, అయ్యో అలా ఏం లేదు సార్ అని చెప్తుంది. అప్పుడు విశ్వ, మరలా అయితే వచ్చి ముందు కూర్చో అని చెప్తాడు. అప్పుడు వర్ష ఇక సరే అని చెప్పి ముందు సీట్లో కూర్చుంటుంది. ఇక వర్ష కూర్చోగానే మంజుకు వెళ్ళొస్తానని చెప్పి ఇక ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఇక వాళ్ళు వెళ్ళగానే మంజు తన మనసులో, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి,
మా బాస్ గాడు ఏమంటాడు అని అనుకుంటుంది. ఇక మంజు అలా అనుకుంటూనే రూమ్లోకి వచ్చి రెడీ అయి ఇక తను కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫీస్కి బయలుదేరిన విశ్వవర్షలు ఇద్దరు కూడా ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వర్ష ఏమో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ స్టాఫ్ అంతా తనని ఎలా చూస్తారో అని తన మనసులో రకరకాల ఆలోచనలతో పోటీ పడుతూ ఉంటుంది. అలాగే విశ్వ కూడా తన మదిలో మెదులుతున్న ఆలోచనలన్నీ ఒక కొలిక్కి తెచ్చి ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక సమాధానాన్ని ఇద్దామని ఒక క్లారిటీతో ఉంటాడు. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అలా మళ్ళీ కాసేపటికి విశ్వ, అవును వర్ష, ఇప్పుడు ఇంతకు నువ్వే డిసిషన్ తీసుకున్నట్టు? 50 lakhs కడతావా, లేదంటే నేను చెప్పినట్టు నా మాట విని జాబ్లోకి వస్తావా అని అడుగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.